Namaste, నేను యామిని. Welcome to 30/60 headlines. అన్నా డిఎంకేలో పట్టు బిగిస్తోన్న శశికళ రేపు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యే ఛాన్స్. ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్. కిమ్స్ లో కోలుకుంటున్న దాసరి పరామర్శిస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు. ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ కు ఎదురు దెబ్బ, స్టే విధించిన కోర్టు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఓ బిషప్ ఇంటి వద్ద యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బిషప్ ఇంటి గేటు ముందు ఇవాళ ఉదయం యువకుడి మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. మృతదేహం వద్ద 2 పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్లో ఓ పెట్రోల్ బంక్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఆ వ్యక్తి పెట్రోల్ కొన్నాడు. ఆ తర్వాత మంటల్లో కాలుతోన్న ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డా లేకపోతే హత్య చేశారా అనే విషయం సస్పెన్స్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. సికింద్రాబాద్ బిషప్ హౌస్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అతనికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు. పెట్రోల్ బంక్ లో అతను ఎక్కడైతే పెట్రోల్ తీసుకున్నాడో ప్రస్తుతం ఆ పెట్రోల్ బంక్ వద్ద మనం ఉన్నాం. ఇదే పెట్రోల్ బంక్ లో ఉదయం 5:46 ప్రాంతంలో అతను బాటిల్లో ఇక్కడే సేకరించిన ఒక వాటర్ బాటిల్లో అతను తీసుకొని వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డు కూడా కావడం జరిగింది. గోపాలపురం పోలీసులు ప్రస్తుతం హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ లో ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, అసలు పెట్రోల్ బంక్ సంబంధించి ఏమేం జరుగుతుంది ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం. ఒకసారి ప్రస్తుతం లోపలికి వస్తే ఇక్కడ ఈ సీసీ కెమెరాకు సంబంధించిన రికార్డులు మొత్తం కూడా ఈ సిస్టమ్ కూడా రికార్డు కావడం జరిగింది. అయితే పోలీసులు ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఎన్నిటికి వచ్చారు, ఎన్నిటికి వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా రికార్డు కావడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకు. అతను 5:46 ప్రాంతంలో అతను వచ్చాడు. బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు వ్యక్తి మనకు ఎదురుగా కనబడుతున్నాడు. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. వెనకాల బ్యాగు కూడా ఉంది అతనికి. అతను ఆ బ్యాగు, బ్లూ కలర్ షర్టు, తర్వాత చేతిలో బాటిల్ ఆ పెట్రోల్ బంక్ సిబ్బంది దగ్గరికి వచ్చాడు. తన బైకు ఎదురుగా ఖరాబ్ అయిపోయింది. తనకు పెట్రోల్ కావాలంటూ కూడా పెట్రోల్ బంక్ సిబ్బందిని కోరడం జరిగింది. వెంటనే వాళ్ళు బాటిల్లో పెట్రోల్ పోసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరిగ్గా 5:47 అతను పెట్రోల్ బంక్ నుండి వెళ్ళిపోయినట్లుగా కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. అయితే అతను బ్యాగు తోటి ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతను ఈ ప్రాంతానికి చెందినవాడా లేకపోతే మరే ప్రాంతానికైనా చెందినవాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతము దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అతని అపియరెన్స్ బట్టి చూస్తే మాత్రం అతను హైదరాబాద్కు చెందినవాడు కాదా అనేది పోలీసులు చెప్తున్న సమాచారం. అతను ఆ టైంలో ఎక్కడి నుండి వచ్చారు, ఆ సమయంలో ఏ ట్రైన్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఇతనికి సంబంధించిన మిస్సింగ్ కేసు ఎక్కడైనా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సంఘటన పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన డీసీపీ సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే పెట్రోల్ బంక్ సిబ్బంది ఉన్నారో అతను ఏ విధంగా బాటిల్లో పెట్రోల్ నింపాడు అన్న దానిపై కూడా అతని పైన సీరియస్ కావడం జరిగింది. అతన్ని వెంటనే విధుల నుండి తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్ బంక్ సిబ్బంది అతని విధుల నుండి కూడా తీసివేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతని ఇంటికి కూడా పంపించివేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి అతని దగ్గర నుండి కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అతను బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు, అలాగే బ్యాగ్ కూడా ఉంది కాబట్టి అతను వేరే ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అతని డ్రెస్ అపియరెన్స్ తో పాటు అతని మెడలో ఉన్న చైన్ ఆధారంగా అతను క్రిస్టియన్ గా పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ట్రేస్ అవుట్ చేస్తామంటున్నారు. అయితే అతను వేసుకున్న బ్యాగు ఎక్కడ ఉంది అనేది మాత్రం ఇంకా తేలలేదు. బ్యాగ్ కనుక దొరికితే, అందులో ఏమైనా అడ్రస్ ప్రూఫ్ కనుక దొరికితే అతని ఆచూకీ పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.
తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చిన్నమ్మ శశికళ సీఎం పీఠం అధిరోహించేందుకు తెర వెనుక కసరత్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదివారం తమిళనాడు శాసనసభ పక్ష సమావేశం కానుంది. మరో 4-5 రోజుల్లో ముఖ్యమంత్రిగా శశికళ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటుల్లా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను సీఎం పన్నీర్సెల్వం ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంఓ కార్యాలయం పక్కకు తప్పించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తన మార్కుండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపించింది. ఇప్పటికే జయ మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవటమే కాకుండా జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తా అని ప్రకటించారు. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడిస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురు లేకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె 23 మంది సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో నియమించారు. శశికళ త్వరలో జిల్లా స్థాయిలో కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీ పదవుల ద్వారా కొందరిని బుజ్జగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. గోవాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవుతోంది. ఓవరాల్ గా ఇప్పటివరకు 40% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు బారులు తీరారు. కేంద్ర రక్షణ మంత్రి పారికర్, ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ లో ప్రముఖులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ జలంధర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబీకులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. టర్బోనేటర్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. పంజాబ్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ అందరూ సరైన అభ్యర్థి, పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు హర్భజన్ సింగ్. గోవాలో పింక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతులను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఈ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. పోలింగ్ కేంద్రాల పేర్లు, షామియానాలు, పోలింగ్ బూత్ సామాన్లు అన్ని పింక్ కలర్ లోనే దర్శనమిస్తున్నాయి. పింక్ పోలింగ్ స్టేషన్లలో తొలిసారిగా ఓటు వేసే యువతులకు టెడ్డీ బేర్లను ఇస్తున్నారు. దీంతో భారీగా క్యూ కట్టారు యువతులు. అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దాసరి ఆరోగ్యం కుదుట పడుతోంది. డయాలసిస్ అవసరం లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నారు వైద్యులు. మరోవైపు దాసరిని ఎంపీ, కేవీపీ సినీ నటుడు కృష్ణంరాజు, సిపిఐ నేత నారాయణలు పరామర్శించారు. అంతకుముందు కిమ్స్ ఆసుపత్రిలో దాసరి నారాయణరావును పరామర్శించారు సినీ నటుడు హరికృష్ణ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరగా కోలుకుంటున్నారని, గండం నుంచి బయటపడ్డారన్నారు హరికృష్ణ. "30/60" చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తమిళనాడు సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. 6వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. రేపు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు.
దినకర్, చిన్నమ్మ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్టేనా? తమిళనాడులో రాజకీయ పరిణామాలు కొద్దిగా వేగంగా మారుతున్నాయని కూడా తెలుస్తుంది. జయలలిత మృతి తర్వాత ఎట్లాగైనా కానీ సీఎం పీఠం అధిరోహించాలనుకుంటున్నటువంటి శశికళ నటరాజన్ దానికి సంబంధించి వేగంగా పావులు కదులుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రేపు మధ్యాహ్నం 1 గంటకు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అన్నాడీఎంకే కార్యాలయంలో, రాయపేటలో ఉన్నటువంటి కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా శశికళ వర్గం ఒక రకమైనటువంటి లీకులు కూడా ముందుగానే ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శాసనసభ సభ్యుల సమావేశంలో రేపు జరగబోతున్నటువంటి సమావేశంలో శశికళనే శాసనసభ నేతగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. సో ఆ తర్వాతనే సీఎం పదవిని కూడా ఆవిడ అధిరోహించే అవకాశం ఉందని చెప్పి కూడా శశికళ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నెల 9వ తారీఖున తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టే పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీ నుంచి కానీ అలాగే పోయేస్ గార్డెన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే మరోవైపు దీనికి సంబంధించి కూడా పరిణామాలు మారుతున్నాయి. ఎందుకంటే జయలలిత అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైతే పాలన నడిపించారో శ్రీలా బాలకృష్ణన్తో పాటు మరో 3 అధికారులు కూడా తప్పించడంతో శశికళ తన సొంత టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా 9వ తారీఖున శశికళ సీఎం గా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. రేపు అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 9వ తారీఖున పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆవిడ మదురై జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి ఉసిలంపట్టు, ఆ తర్వాత ఆండిపట్టు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేసి ఆ తర్వాత శాసనసభ సభ్యురాలుగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా కానీ అక్కడ ఆవిడకి వ్యతిరేకత ఉండడంతో సో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదని కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక ఏం జరుగుతుంది అన్నది మాత్రం రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి శాసనసభ సభ్యుల సమావేశం తర్వాతనే జరిగే సమాచారం ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. సోమవారానికల్లా కూడా శశికళ సీఎం అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోఖరీలందరినీ భరతం పట్టే అవకాశం ఉందని ఆయన కామెంట్ చేయడంతో మరింత ఊహాగానాలు పెరిగాయి. సో సోమవారమా లేదా 9వ తారీఖున శశికళ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు ఉంది. అయితే దినకర్, మరి పన్నీర్ సెల్వం వ్యూహం ఎలా ఉండబోతోంది? మరి మరోసారి పక్కన కూర్చోడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోందా? అంటే గత నెల రోజులుగా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తున్నా కానీ ఇది గత జల్లికట్టు వ్యవహారంతో ఈ విషయం మరుగున పడిపోయిందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి తన అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా కలకలం రేపి ఇక బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు రాకుండా ఉండేందుకు పన్నీర్ సెల్వం కూడా తన వర్గీయులతో ధీటుగా వ్యూహాలు చేస్తున్నట్టుగా కూడా అన్నాడీఎంకే పార్టీలోని 2వ వర్గం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పన్నీర్ సెల్వంకి ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా కానీ ఢిల్లీ నుంచి బీజేపీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండడంతో అక్కడి నుంచి వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా నడుచుకుంటారా లేకపోతే ఎమ్మెల్యేల్లో 2 వర్గాలుగా విడిపోయి తమిళనాడు రాజకీయాలు మరొకసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందైతే చెప్పవచ్చు. పన్నీర్ సెల్వం సంబంధించి ఎమ్మెల్యేలు దాదాపు 20 నుంచి 30 మంది వరకు మాత్రమే మద్దతు ఉంది. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్నమ్మకి మద్దతు ఇచ్చే అవకాశంతో రేపు జరగబోతున్నటువంటి శాసనసభ పక్ష సమావేశమే కీలకంగా మారుతుంది. సో 1 గంట నుంచి రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో అన్నాడీఎంకే రాజకీయాలు ఏమైనా మారుతాయా లేకపోతే ఇలాగే ఉండి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే మరి దినకర్, దీనిపై జయ మేనకోళ్లు దీపా జయకుమార్ ఏమంటున్నారు? అన్నాడీఎంకే నుంచి కొందరు తనతో సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఏమన్నా తెలుస్తోందా? అంటే జయలలిత పోలికలు ఉండడంతో పాటు దీపకు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఆవిడ ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తే ఆవిడని గెలిపిస్తామని చెప్పి జయ మద్దతుదారులు ముందు నుంచి ప్రకటిస్తున్న నేపథ్యంలో కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు అలాగే గతంలో అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచి మాజీ అయినటువంటి మంత్రులు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీపకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం సంబంధించి ఎలాంటి మద్దతు కానీ ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా కానీ ఈవిడ ఒకవేళ కొత్తగా పార్టీ పెడితే, ఎందుకంటే ఈ నెల 24వ తారీఖున నేను ఒక రాజకీయ పరంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈవిడ కూడా శశికళ ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తున్నా లేకపోతే ఆర్కే నగర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని మాత్రం కొద్దిగా ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో దీప ఇంపాక్ట్ ఏమీ ఉండబోదని చెప్పవచ్చు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే శశికళ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఈవిడ పోటీ చేసినప్పుడు కొద్దిగా సమీకరణాలు మారే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఆర్కే నగర్ లో శశికళ గెలిచే అవకాశం లేదు. ఆవిడకి మదురైకి జిల్లాలో ఇన్నాళ్ళు పట్టు ఉన్నటువంటి ఆండిపట్టు కానీ అలాగే ఉసిలింపట్టు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడి నుంచి కూడా దీప పోటీ చేస్తున్నామన్నది ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం. మరి రేపు జరగబోయే శాసనసభ సభాపక్ష సమావేశం పైన కీలకంగా ఆధారపడిందని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాలి. రైట్ దినకర్.
మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను సీఎం పన్నీర్సెల్వం ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తుల్లో సీఎంఓ కార్యాలయం పక్కకు తప్పించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తన మార్కుండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపించారు. ఇప్పటికే జయ మేనకొడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడమే కాకుండా జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బ్యాక్ టు 30/60. నయీం కేసులో పోలీసులు, రాజకీయ నాయకులకు ఎవరికీ సంబంధం లేదంటూ కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై 2-3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. 96 నుంచి ఆయన జీవితం చూస్తే ప్రతి ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డీజీపీలకి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు నిరూపించబడతా ఉన్నాయి. ప్రభుత్వ సహకారంతోనే ఆయన గూండాయిజం చేశాడు. అలాంటి గూండాయిజం చేసినటువంటి వ్యక్తుల మీద సిబిఐ ఎన్క్వైరీ చేసి మొత్తం ఎన్క్వైరీ బయట పెట్టమని మేము కోరుతా ఉన్నాం. ఆయన కోరుతా ఉంటే చివరికి హోమ్ మినిస్టర్ నారాయణ స్వామి చెప్తా ఉన్నాడు, నారాయణ స్వార్థం కోసం ఈ కేసు వేశాడని చెప్తా ఉన్నాడు. నా స్వార్థం ఏముంది? ఇంతకాక మళ్ళా బయటపడింది. డీజీపీలతోటి ఆయన ఏ విధంగా ఉన్నాడో అర్థమైపోయింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ కేసు వేయాల్సిన కేసు మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి కౌంటర్కి మేము మళ్ళా కౌంటర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల్లోనే హైకోర్టులో మేము కౌంటర్ ప్రిపేర్ చేస్తాం, నిరూపిస్తాం. నయీంకు ఉన్నటువంటి లక్ష్యాలు మొత్తం కేసీఆర్ దాన్ని తొక్కిపెట్టి స్వార్థానికి ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి దీనిపైన సిబిఐ ఎన్క్వైరీ జరిపించాల్సిందే. మళ్ళా మేము కోర్టులో కౌంటర్ వేయడానికి కూడా మేము చెన్నై సముద్ర తీరంలోని పెట్రోలియం వ్యర్థాల తెట్టును తొలగించడంతో 1000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 115 టన్నుల ఆయిల్ ను తొలగించారు. పూర్తి స్థాయిలో తెట్టు తొలగించేందుకు మరో వారం సమయం పడుతుందంటున్నారు నిపుణులు. తెట్టు తొలగించడంలో అధికారులు, సిబ్బందితో పాటు విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొంటున్నారు. వారం క్రితం 2 కార్గో నౌకలు చీకొట్టడంతో క్రూడ్ ఆయిల్ సముద్ర జలాల్లో కలిసిపోయింది. 32 కిలోమీటర్ల మేర తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో 2000 టన్నుల చేపల మృతి చెందాయి. దీంతో చేపల వేటను నిలిపివేశారు. ఫలితంగా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయారు. చెన్నై సముద్ర తీరంలో క్రూడ్ ఆయిల్ తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి. వారం క్రితం కార్గో షిప్లు ఢీకొనడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయి. వాటిని శుద్ధి కార్యక్రమం అప్పటి నుంచి కొనసాగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. వీకెండ్ మరో ఎన్ఆర్ఐ చీటర్ వ్యవహారం బయటపడింది. మొదటి భార్యను వేధింపులకు గురిచేసి అమెరికా నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకుని జల్సాగా గడుపుతున్నాడు. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లింగారెడ్డి అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన స్వప్నారెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లాక తనలోని మరో క్రూర మృగాన్ని బయటపెట్టాడు. 12 ఏళ్లు నిత్యం వేధింపులకు గురి చేస్తూ నరకం చూపించాడు. చివరికి స్వప్నారెడ్డిపై హత్యాయత్నం కూడా చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఇతనిపై అమెరికాలో కేసు కూడా నమోదైంది. ఇతనిపై వారెంట్ కూడా జారీ అయింది. అయితే పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకుని 2 ఏళ్ల క్రితం ఇండియాకు పారిపోయి వచ్చాడు. తిరిగి వచ్చాక హైదరాబాద్ లో దివ్యారెడ్డి అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు లింగారెడ్డి. శాడిస్టు లింగారెడ్డి భాగవతంపై తాజాగా మొదటి భార్య స్వప్నారెడ్డి స్కైప్ లో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
హీరోయిన్ కాజల్ కాకినాడలో సందడి చేసింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూ సెంటర్ వరకు జరిగిన 2K రన్ లో పాల్గొంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆహార నియమాలను పాటిస్తూ అలవాట్లను మార్చుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చన్నారు కాజల్. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమన్నారు చినరాజప్ప.